వెల్కమ్ టు రాజనీతి. మనం అందరం చిన్నప్పుడు ఒక కథ చదువుకొని ఉంటాం. చాలామంది చదువుకొని ఉంటారు, చాలామంది గుర్తుండే ఉంటుంది కూడా ఆ కథ. ఒక సెలయేరు ఉంటుంది, ఆ సెలయేరుకి ఎగువన సింహం దాహం అయ్యి నీళ్లు తాగడానికి వచ్చి నీళ్లు తాగుతూ ఉంటుంది ఎగువన. అదే సమయంలో దిగువన ఇంకో లేడీ కూడా నీళ్లు తాగడానికి వస్తుంది. సింహం ఆ లేడీని చూసి నా నీళ్లు నువ్వు ఎంగిల్ చేస్తున్నావని ఆగ్రహిస్తుంది, కోప్పడుతుంది. దానికి ఆ లేడీ పాపం భయపడిపోయి నేను ఎక్కడో దిగువనున్నాను, నువ్వు ఎగువనున్నావు, నీళ్లు ఎగువ నుంచి దిగువకు వస్తున్నాయి, నువ్వు తాగే నీళ్ళు నేను ఎలా ఎంగిల్ చేయగలను అని జవాబు ఇచ్చింది. నేను సింహాన్ని నాకే ఎదురు చెప్తావు నువ్వు అని ఆ సింహం లేడీని చంపి తినేస్తుంది. ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది. సింహానికి లేడీని చంపడానికి ఒక కారణం కావాలి. దానికోసం అది నీళ్లు ఎంగిలి అనే సాగుతో దాడి చేయాలనుకుంది, నా నీళ్లు నువ్వు ఎంగిల్ చేస్తున్నావా అని. కానీ లేడీ సమాధానం చెప్పింది, నేను దిగువన ఉన్నాను, నేను నీ నీళ్ళు ఎలా ఎంగిల్ చేయగలనని సమాధానం చెప్పింది. దానికి నాకే ఎదురు చెప్తావా అనే సాగుతో లేడీని చంపేసింది. ఇప్పుడు ఈ గోదావరి జలాల మీద తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు చేస్తున్న వాదనలు కూడా ఇలాంటివే అనుకోవాలి. వాళ్ళకి ఏదో ఒక రకంగా రాజకీయ ప్రయోజనం కావాలి, రాజకీయంగా పూర్తిగా దెబ్బతిని ఉన్నారు, మళ్ళీ లేచి నిలబడాలి. సో అలా నిలబడాలంటే ఆంధ్ర మీద విమర్శలు చేయాలి. ఆంధ్ర విమర్శలకు జవాబు ఇస్తే ఒక రకంగా రెచ్చగొడతారు, జవాబు ఇవ్వకపోతే ఇంకో రకంగా లాభం పొందాలన్న వ్యూహంతో ఉంటారు. అందుకే పదే పదే పోక్ చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలని అక్రమంగా తరలించుకుపోతూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న జల దోపిడీకి సహకరిస్తున్నాడు అని హరీష్ రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని పెద్ద ఎత్తున తరలించాలని చూసింది. ఇది తెలంగాణకు జరుగుతున్న అన్యాయం. మేము వెంటనే వాయిస్ రైజ్ చేసాం, వాయిస్ రైజ్ చేయడంతో ఆ ప్రాజెక్టును ఆపారు. మళ్ళీ ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు, మా వాటా జలాలను దోచుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని, చూస్తూ నిమ్మకి నీరెత్తినట్టుందని విమర్శించాడు హరీష్ రావు. ఇక్కడ దీనికి హరీష్ రావుకి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన జవాబు ఇచ్చాడు. హరీష్ రావు ఆరోపణలను ఖండించారు. పోలవరం బనకచెర్ల నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది, ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రభుత్వం పోరాడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇది ఎట్లా ఉందంటే, గోదావరి నీళ్లు పైన ఉంటాయి, పైనుంచి కిందకి నీళ్లు వస్తుంటాయి, దాన్ని కింద నీళ్ళని ప్లాన్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది ఒక తప్పు అయినట్టు బీఆర్ఎస్ ఆరోపించడం, లేదా ఆ తప్పును మేము ఎదుర్కొంటున్నామని ఇరిగేషన్ మినిస్టర్ చెప్పటం. నదుల ప్రవాహ దిశ, రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులు తెలిసిన వాళ్లకు ఈ రాజకీయ నాయకులు జనాన్ని ఎంత వెర్రివాళ్ళని, ఎంత పిచ్చివాళ్ళని చేస్తారో అర్థమవుతుంది. గోదావరి నుంచి ప్రతి సంవత్సరం సరాసరిన 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సంవత్సరం అయితే 4179 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. 4179 టీఎంసీలు అంటే ఒక 5-6 రాష్ట్రాలకు సరిపోయేంత నీరు, దక్షిణాది రాష్ట్రాల మొత్తానికి సరిపోయేంత నీరు. అది ఎవరు వాడుకునే అవకాశం లేదు, వేస్ట్గా సముద్రంలోకి పోయాయి. ఆ నీళ్ళలోంచి ఒక 100-150 టీఎంసీలో వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక రచిస్తే దానికి బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్తున్నారు. ఇక్కడ నేను మీకు గ్రాఫ్ గీసి చూపిస్తాను. నీళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్తాయి, ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంలోకి వెళ్తాయి, నీళ్ళు ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుందా లేదా అసలు దోచుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా అనేది స్పష్టంగా అర్థమైపోద్ది ఎవరికైనా ఈ గ్రాఫ్ చూస్తే, ఈ మ్యాప్ చూస్తే. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఈ పర్పుల్ లైన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పర్పుల్ సరిహద్దులతో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఈ గ్రీన్ లైన్తో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండే, విడిపోయిన తర్వాత తెలంగాణ ఎగువకు వచ్చింది. ఇక్కడ వచ్చేసి గోదావరి నది, గోదావరి నది పైనున్న తెలంగాణకు పైనున్న మహారాష్ట్రలోంచి వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఈ బ్లాక్ లైన్ గోదావరి నది అనుకోండి. ఇలా నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోంచి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి సరిహద్దుల దగ్గర ఆంధ్రప్రదేశ్లో కలుస్తుంది గోదావరి నది. సో ఇక్కడ ఈస్ట్ వెస్ట్ని హద్దుగా చేసుకొని కిందకెళ్ళి సముద్రంలో కలుస్తుంది. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది.
సో మనకి ఈ సంవత్సరం 4,179 టీఎంసీల నీళ్లు ఈ మహారాష్ట్ర, తెలంగాణ పైనుంచి మళ్ళీ ఉపనదులు ఉంటాయి, మంజీరా, ప్రాణహిత, అలాగే శబరి ఛత్తీస్గఢ్లోంచి వస్తుంది. ఇవన్నీ వచ్చేసి ఈ వాటర్ శబరి నుంచి ఇలా వస్తుంది, ఇలా కలిసి మొత్తం సముద్రంలోకి వెళ్తాయి. సో ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ ఎల్లో లైన్ దగ్గర పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. పోలవరం నుంచి వాటర్ని ఇలా కిందకి తీసుకెళ్ళి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణాలో కలిపి అక్కడి నుంచి నల్లమల సాగర్కు పంప్ చేసి అక్కడి నుంచి గ్రావిటీ మీద ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ ప్రాంతాలు ఇవన్నీ కవర్ అయ్యేట్టు సోమశిలలో కలపాలనేది ప్లాన్. దీనికి అభ్యంతరం చెప్తుంది తెలంగాణ. ఇక్కడ నీళ్లు ఎగువ నుంచి దిగువకి వెళ్తాయి. దిగువన సముద్రంలో కలిసే నీళ్లు దాదాపు సరాసరిని 3,000 టీఎంసీ ప్రతి సంవత్సరం కలుస్తూ ఉంటే అందులోంచి ఒక 100-200 టీఎంసీ వాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేసుకుంటే హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళంతా ఏం ప్రచారం చేస్తారు? తెలంగాణ నీళ్లు ఆంధ్ర దోచుకుంటుంది అంది. తెలంగాణ సరిహద్దులు దాటి కిందకు వచ్చిన నీళ్ళని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. కావాలంటే తెలంగాణ పైన 100 ప్రాజెక్టులు కట్టుకొని గోదావరి నీళ్ళు వాడుకోవచ్చు. ఎవరు అభ్యంతరం చెప్పరు కూడా. చంద్రబాబు కూడా అదే చెప్తున్నాడు, మీరు కూడా వాడుకోండి అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆంధ్ర మా నీళ్లు దోచుకుంటుంది అంటున్నారు. ఈ నీళ్లు ఇటు కింద నుంచి పైకి వెళ్ళట్లేదు, పైనుంచి కిందకు వస్తున్నాయి. ఏదైనా అభ్యంతరం ఉంటే బంగాళాఖాతానికి ఉండాలి, సముద్రానికి. నాలో కలిసే నీళ్లు ఆంధ్ర వాడుకుంటుందని. తెలంగాణకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ పైన మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర ఏదైనా ప్రాజెక్టు కడితే దాన్ని అడ్డుకొని అభ్యంతరం చెప్పాలి. అలాగే కృష్ణానది మీద ఆలమట్టి కెపాసిటీ పెంచుతుంది కర్ణాటక, దాన్ని అడ్డుకోమని చెప్పాలి దమ్ముంటే. అలా కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనం కోసం, ఇది బుర్ర ఉన్నాడు ఎవడైనా కానీ దీన్ని ఒప్పుకోడు. కాకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. పైనుంచి కిందకి వెళ్తున్న నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కావాలంటే వాడుకోవచ్చు, 100 ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. ఇది ఒకటి. ఈ రీజన్ చూపించి ఏదో ఒక రకంగా రాజకీయంగా బతకాలని ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అనుకో. గతంలో ఈ పార్టీ ఆంధ్ర వ్యతిరేకత మీదే పుట్టింది, ఆంధ్ర వ్యతిరేకత మీదే మనుగడ సాగిస్తూ ఉంది. ఆ పార్టీకి రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడల్లా ఆంధ్ర వాళ్ళ దోపిడీ అని, ఆంధ్ర వల్లే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విమర్శలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి తద్వారా బలపడే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే పని మొదలుపెట్టాడని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి స్టేక్స్ లేవు. మన లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్గా నేలమట్టం అయిపోయింది. ఏదో ఒక రకంగా పైకి రావాలి కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర కృష్ణా నీటిని దోచుకుంటుందని, అసలు 56లో ఆంధ్రప్రదేశ్తో కలయికే తెలంగాణకు నష్టం చేసిందని ఆరోపించారు. వాస్తవానికి తెలంగాణతో కలవటం వల్ల నష్టపోయింది ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలని చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, తెలంగాణతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత రాజధాని హైదరాబాద్ అయింది. ఇది మన రాష్ట్రం, ఇది మన రాజధాని అన్న భావనతో కోస్తా, రాయలసీమకు చెందిన వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, పరిశ్రమలు స్థాపించారు, వ్యాపారాలు పెట్టారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి కోసం ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్ తరలి వెళ్ళారు ప్రజలు. చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న క్రీమ్ అంతా హైదరాబాద్ చేరింది. దాని మూలంగా హైదరాబాద్ సిటీ పెరిగింది, హైదరాబాద్ ఆదాయం, తెలంగాణ ఆదాయం కూడా పెరిగింది. అలాగే మద్రాసులో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ కూడా హైదరాబాద్కి తరలొచ్చింది. అక్కడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అవన్నీ అప్పుడు బంజర్లుగా ఉండేవి, రాళ్ళు రప్పలతో. అక్కడ స్టూడియోలు కట్టారు. ఆ స్టూడియోలకు తక్కువ ధరకే రాయితీ మీద ప్రభుత్వాలు స్థలాలు కేటాయించినాయి అప్పట్లో. అప్పటికి సినిమా పరిశ్రమలో 100% మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. వాళ్ళ రాక మూలంగా హైదరాబాద్ టాలీవుడ్కి కేంద్రం అయింది. డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ సెంట్రిక్గా జరిగింది. ఏపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పాలి. హైదరాబాద్ సెంట్రిక్గా డెవలప్మెంట్ అంతా జరిగినప్పుడు ఆటోమేటిక్గా మిగతా ప్రాంతాలు నష్టపోయినట్టే కదా. సో అదే ఈ ప్రాంతాలు తెలంగాణతో కలవకుండా ఉంటే రాజధాని అక్కడే ఉండేది, కర్నూలులోనో ఇంకో చోట ఉండేది. అక్కడే పెట్టుబడులు పెట్టేవాళ్ళు. సినిమా పరిశ్రమ కూడా ఏ వైజాగ్లోనో విజయవాడలోనో ఉండేది. 56లో కలిసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసిన 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ తొలిదశ ఉద్యమం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టినా బాగుండేది, లేదా 72లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ సమయంలో విడిపోయి ఉన్నా బాగుండేది, ఆంధ్ర ప్రాంతం డెవలప్ అయి ఉండేదని ఆంధ్ర ప్రాంతంలో పెద్దలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ రెండో దశ ఉద్యమంలో కేసీఆర్ అనుకో తెలంగాణ వెనకబడింది, ఆంధ్ర దోపిడీ చేసిందనే బీజాలు తెలంగాణ ప్రజల్లో నాటారు. సరే, ఇప్పుడు ఎవరు దోచుకున్నారు, ఎవరు దోచుకోలేదనే దాని మీద నేను తీర్పులేం చెప్పట్లేదు. కానీ
ఒక రకంగా తెలంగాణకు నష్టం జరిగింది. అదేంటంటే రాజకీయ పెత్తనం తెలంగాణకు తక్కువగా ఉండేది. సమైక్య రాష్ట్రంలో ఎక్కువగా రాయలసీమ నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సో ఆ రకంగా కొంత నష్టపోయారని చెప్పాలి. సరే, మంచో చెడు అయిపోయింది, విడిపోయారు, ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. ఎవరికి వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో పనిచేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ లేదా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కానీ ఎవరు కూడా తెలంగాణ మీద విమర్శలు చేయాల. తెలంగాణ గురించో తెలంగాణ నాయకుల మీద తెలంగాణ మీద విమర్శలు చేయాల. కానీ కేసీఆర్, హరీష్ రావులు మాత్రం పదే పదే నోటికి పని చెప్పి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూ ఉంటారు. గోదావరి నీళ్ల గురించి ఇప్పుడు మ్యాప్లో చెప్పాను కదా. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్న కృష్ణా నీళ్ల దోపిడీ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. కృష్ణా వాటర్ గురించి చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాకి కేటాయింపులు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిపి కృష్ణా నీళ్ల కేటాయింపులు 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. విభజన సమయంలో ప్రాజెక్టుల వారీగా ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. దానికి కేసీఆర్ ప్రభుత్వమే అంగీకరించింది. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏనాడు కూడా తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకోలే. ఆయన దృష్టి అంతా కాళేశ్వరం మీద, కాళేశ్వరంలో వచ్చే కమిషన్ల మీద ఉంది, కానీ కృష్ణా నది మీద లేదు. కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 10 ఏళ్ల సమయం చాలా ఎక్కువ. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాటిని పూర్తి చేస్తుంటే ఇవాళ కృష్ణా వాటర్ వాడుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అది పూర్తి చేయకుండా అదేదో సామెత చెప్పినట్టు ఆడలేక ఆంధ్ర మీద ఏడుపులాగా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయటం, మధ్యలో ఆంధ్ర దోపిడీ అంటూ మొదలుపెట్టాడు. కృష్ణానది మీద తెలంగాణలో ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా 255 టీఎంసీలు తెలంగాణ వాడుకోవచ్చు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఏనాడు కూడా తనకు కేటాయించిన 299 టీఎంసీలు వాడుకోలేదు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగింది. ప్రధానంగా నీళ్ళు అంటే గోదావరి నీళ్లు కాదు, కృష్ణా నీళ్లు. విభజనకు ముందు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు చేసింది రాష్ట్ర విభజనకు ముందు. సో ఆ కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించారు. విభజన తర్వాత ఈ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లోనే ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ఆదేశాలు సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. కాబట్టి ఈ ట్రిబ్యునల్ తుది ఆదేశాలు వచ్చేలోగా ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వాడుకోవాలని, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలని తాత్కాలికంగా ఒక ఒప్పందం కుదిర్చారు. ఆ ఒప్పందం కుదిరినప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది కేసీఆరే. ఆ ఒప్పందానికి ఒప్పుకుంది కూడా కేసీఆరే. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేలోగా తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీటి వినియోగం చూపించే అవకాశం ఉంటుంది. కానీ 10 ఏళ్ళు అధికారం చెలాయించిన కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టుల కంటే కాళేశ్వరం మీదే శ్రద్ధ పెట్టాడు. కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఆయన పెద్ద పట్టించుకోలేదు. ఆయన నిర్లక్ష్యం మూలంగా ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పాలి. ఎందుకంటే 10 ఇయర్స్ అంటే అదేం తక్కువ టైం కాదు. దాని మూలంగా ఇప్పుడు మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి కారణం చంద్రబాబు నాయుడునో, తెలుగుదేశమనో, ఆంధ్రానో, రేవంత్ రెడ్డినో మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డి గెలిచి 2 ఏళ్ళు కూడా కాలేదు. ఈయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. రేవంత్ని విమర్శించడం ఏంటి? దీనికి చంద్రబాబుకి లింక్ ఏంటి? అసలు నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేకపోతే చంద్రబాబు ఏం చేస్తాడు? ఏపీకి కేటాయించిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ సమర్థవంతంగా వినియోగించుకుంది. తెలంగాణకి కేటాయించిన 299 టీఎంసీలను ఏ సంవత్సరం కూడా పూర్తిగా వాడుకోలేకపోయారు. పైగా తెలంగాణ ఎగువన ఉంది, ఏపీ దిగువన ఉంది. వాడుకుంటే ఆపే శక్తి ఆంధ్రప్రదేశ్కి ఉండదు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది కూడా చూపిస్తా. కృష్ణానది ఇట్లా కర్ణాటకలో నుంచి వస్తాయి. మహబూబ్నగర్ దగ్గర మక్తల్ కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో ప్రవేశిస్తుంది. అలా వచ్చేసి ఇక్కడ ఈ శ్రీశైలం దగ్గర తుంగభద్ర వచ్చి కలుస్తుంది. తుంగభద్ర కర్నూలు, మహబూబ్నగర్ బార్డర్లో ఇలా వచ్చేస్తుంది. ఈ రెండు ఇక్కడ శ్రీశైలం దగ్గర కలుస్తే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా ఆంధ్ర, తెలంగాణని విభజిస్తూ నల్గొండ, గుంటూరు బార్డర్ మీదుగా ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రెడ్ లైన్స్ నాగార్జున సాగర్, ఇది వచ్చేసి శ్రీశైలం. ఇక్కడి నుంచి కృష్ణా, గుంటూరు సరిహద్దులు గుండా ఇలా కిందకి వెళ్ళిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణా నది. సో ఇప్పుడు వాటర్ కర్ణాటకలో నుంచి, తెలంగాణలో నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే ఇటు వచ్చేసి కర్ణాటకలో నుంచి తుంగభద్ర నీళ్ళు కూడా వచ్చి శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కలుస్తాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. సో శ్రీశైలం దగ్గర యాక్చువల్గా ఇక్కడ మహబూబ్నగర్లో ప్రవేశించిన తర్వాత జోరాల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మొదట జోరాల్ ప్రాజెక్ట్ మీద నుంచి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కేసీఆర్ దాన్ని మార్చారు.
జోరాల నుంచి వాటర్ తక్కువ ఉంటుంది, శ్రీశైలంలో వాటర్ ఎక్కువ ఉంటుందని శ్రీశైలానికి షిఫ్ట్ చేశారు. దీని మూలంగా ఖర్చు పెరుగుతుంది. అట్లాగే కల్వకుర్తి లిఫ్ట్, డిండి లిఫ్ట్ ఇవన్నీ కూడా ఎస్ఎల్బిసి ఇవన్నీ కూడా శ్రీశైలం నుంచి స్టార్ట్ చేసింది తెలంగాణ. బట్ అది పూర్తి కాలేదు. ఇటు వచ్చేసరికి ఆంధ్ర వచ్చేసి పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ తీసుకెళ్తుంది. అలాగే ముచ్చుమర్రి లిఫ్ట్ అని బ్యాక్ వాటర్ గాలేరు నగరి, హంద్రినేవాకి ఇచ్చేస్తారు. ఇక్కడి నుంచి నాగార్జున సాగర్కి వస్తుంది. ఇక్కడ నాగార్జున సాగర్ ఉంటుంది. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నల్గొండ, ఖమ్మం ఈ ప్రాంతాలకి వాటర్ వెళ్తుంది. అలాగే వెస్ట్ కృష్ణ దాకా వస్తుంది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వాటర్ వెళ్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ నల్గొండ, గుంటూరు బార్డర్లో ఇక్కడ పులిచింతలు వస్తుంది. ఇది స్టోరేజ్ వాటర్ కింద, రిజర్వాయర్ కింద ఉపయోగపడుతుంది. ఇది కృష్ణానదికి సంబంధించిన మ్యాప్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు పైనుంచి వాటర్ వస్తున్నప్పుడు ఇక్కడ కృష్ణానది మీద ఎత్తిపోతలు పెట్టుకోవచ్చు, జోరాల దగ్గర పెట్టుకోవచ్చు, శ్రీశైలం దగ్గర పెట్టుకోవచ్చు. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ 10 ఏళ్ళు ఉండగా దీని మీద నిర్లక్ష్యం వహించి ఇక్కడ కాళేశ్వరం కట్టుకోవడానికి ఎక్కువ ప్లాన్ చేసి నిధులు మొత్తం డైవర్ట్ చేశాడు. ఆ కాళేశ్వరం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అందరికీ తెలుసు. కాబట్టి చిత్తశుద్ధితో నీళ్లు ఇవ్వాలి అనుకుంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అది పెద్ద విషయం కూడా కాదు. అప్పుడు పెద్ద బడ్జెట్ ప్రాబ్లమ్స్ కూడా లేవు తెలంగాణకి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డి కాలువ కెపాసిటీ పెంచారు ఆయన. అనేక అభ్యంతరాలు వచ్చినాయి. సొంత పార్టీలో పి జనార్దన్ రెడ్డి, తర్వాత మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. అయినా కూడా ఆయన ఆగలేదు. పర్మిషన్ లేకుండానే 11,500 క్యూసెక్ల కెపాసిటీ నుంచి 44,000 క్యూసెక్ల కెపాసిటీకి పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు పెంచారు. పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ ఈజీగా తీసుకెళ్ళటానికి, ఎక్కువ వాటర్ తీసుకెళ్ళటానికి. అలాగే విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలోనే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఈ ఏరియాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మించి ఈ ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్కి, హంద్రినేవాకు నీళ్లు ఎత్తిపోశారు. ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరంలో పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ద్వారా 200 టీఎంసీల నీళ్లు వాడుకున్నారు. సో వాళ్ళకి సంకల్ప బలం ఉంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. కేసీఆర్కి లేదు. అందుకే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా కృష్ణా వాటర్లో అన్యాయం జరుగుతుందని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ సెంటిమెంట్ రగిల్చి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీకి నిధులు సరిపడా విడుదల చేయలేదు. పాలమూరు రంగారెడ్డి పనులు చేయలేదు. కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు పనులు మందగించినాయి. పనులు చేయలేదని చెప్పలేం, కానీ పనులు స్లో డౌన్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే తెలంగాణకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 105 టీఎంసీలు వాటర్ వెళ్తుంది. ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా 30 టీఎంసీలు, జోరాల ప్రాజెక్ట్ ద్వారా 26 టీఎంసీలు, ఆర్డీఎస్ ద్వారా 16 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి పథకానికి 17 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 30, భీమా నెట్టింపాడు ద్వారా 15 టీఎంసీలు, మీడియం ఇరిగేషన్ ద్వారా 16 టీఎంసీలు వాడుకుంటున్నట్టు, తెలంగాణ రాష్ట్రం వాడుకుంటున్నట్టు కృష్ణా బోర్డు వార్షిక నివేదికలో చెప్పింది. అంటే మొత్తం కలిపి సుమారుగా 255 టీఎంసీలు వాడుకునే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు కేటాయింపు 299 టీఎంసీలు ఉంది. వాడుకునే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు 255 టీఎంసీ. ఇంకా 44 టీఎంసీలు మిగిలిపోతాయి అన్నమాట. గత 10 ఏళ్లలో తెలంగాణ ఉపయోగించుకున్న జలాలు ఏ రోజు కూడా 299 టీఎంసీల లక్ష్యాన్ని చేరలేదు. 10 ఏళ్లలో ఏ ఏడాది ఎంత వాడుకుందో కూడా డేటా ఉంది. అది కూడా చూద్దాం. చూస్తే 2014-15లో 227 టీఎంసీ తెలంగాణ వాడుకుంది. 529 టీఎంసీ ఆంధ్ర వాడుకుంది. ఆంధ్ర కేటాయింపులకు మించి వాడింది. తెలంగాణ ఇంకా తక్కువ వాడుకుంది. 227 టీఎంసీ వాడుకుంది. వాడుకోవడానికి అవకాశం లేదు. 2015-16లో 69 టీఎంసీలు వాడుకుంది తెలంగాణ. ఆంధ్ర 124 టీఎంసీ వాడుకుంది. ఆ సంవత్సరం వర్షాలు తక్కువ అనుకుంటా, వాటర్ లేదు. ఆ తర్వాత 2016-17లో ఆంధ్ర 182 టీఎంసీ వాడుకుంటే తెలంగాణ 152 వాడుకుంది. 17-18లో ఆంధ్ర 359 వాడుకుంది. తెలంగాణ 183 వాడుకుంది. 2018-19లో ఆంధ్ర 504 టీఎంసీ వాడుకుంటే తెలంగాణ 207 టీఎంసీ వాడుకుంది. 19-20లో ఆంధ్ర 653 వాడుకుంటే తెలంగాణ 278 వాడుకుంది. ఇదే పీక్ అప్పట్లో 278 దాదాపు దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికి ఇంకో 20 టీఎంసీ తక్కువే. అలాగే 2020-21లో 253 టీఎంసీ, 21-22లో 265 టీఎంసీ వాడారు. 22-23లో 273 టీఎంసీ వాడారు. 23-24లో 120 టీఎంసీ వాడారు. 24-25 సంవత్సరంలో 286 టీఎంసీ వాడారు. మ్యాక్సిమం ఇది 10 ఏళ్లలో మ్యాక్సిమం అనమాట 286. అయినా ఇంకో 13 టీఎంసీ తక్కువే ఉంది. వేరే ఆంధ్ర
దాదాపుగా అంటే కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే మిగతా అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళకి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకున్నారు. సో మొత్తంగా చూస్తే ఆంధ్ర 4400 టీఎంసీ వాడితే 10 ఏళ్లలో తెలంగాణ 2030 టీఎంసీలు వాడింది. అంటే 10 ఏళ్ల సరాసరి తీస్తే 444 టీఎంసీ ఆంధ్ర వాడితే 200 టీఎంసీ 203 టీఎంసీ తెలంగాణ వాడింది. సో కేటాయించిన దానికంటే తక్కువే వాడినప్పటికీ తెలంగాణ ఏంటంటే ఏ సంవత్సరం కూడా కేటాయించిన దానికి దగ్గరికి వెళ్ళలేదు. ఆంధ్ర దాటిపోయింది, కేటాయింపుల కంటే ఎక్కువ వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ మాత్రం వాడుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం అవుతుంది, మరి ఆ 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నారు, ఆయన ఏం చేశారు? ఇప్పుడు వచ్చి 2 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని తప్పుపట్టడం ఏంటి? ఇప్పుడు కృష్ణానది మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కనుక తెలంగాణ పూర్తి చేసుకుంటే ఇంకో 100-150 టీఎంసీ వాడుకునే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆయన పూర్తి చేయకుండా ఇప్పుడు ఆంధ్ర మీద చంద్రబాబు నాయుడు మీద పడి ఆడవటం అనేది రాజకీయ లబ్ధి కోసం తప్ప తెలంగాణ మీద ప్రేమతో అయితే కాదు. Like, share and subscribe to Rajaniti channel.